సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నెస్టెడ్ లూప్ ఇన్సి, ఇంకా బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సి, ఇంకా కంటిన్యూ స్టేట్మెంట్ ఇన్సి గురించి చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం నెస్టెడ్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెస్టెడ్ లూప్ అంటే ఏంటి అండ్ మనం ఫస్ట్ సింటెక్స్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ సింటెక్స్ చూసినట్టయితే ఒక లూప్ లోపల ఇంకో లూప్ లోపల ఇంకో లూప్. సో ఇది నెస్టెడ్ లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టేట్మెంట్ ఫర్ లూప్ అని ఇచ్చామనుకోండి, ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్, అలా ఇది నెస్టెడ్ లూప్ అయితే వర్క్ అవుతుంది. సో మనం కొన్ని సిచ్యువేషన్లో మనం రెండు లూప్స్ ఇవ్వాల్సి వస్తే మనం నెస్టెడ్ లూప్ అయితే వాడచ్చు. సో ఇది దాని సింటాక్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం ఏ లూప్ అయినా ఇవ్వచ్చు, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఏదైనా. సో ఇది దాని సింటాక్స్. ఒక లూప్ లోపల ఇంకో లూప్, అలా ఇది వర్క్ అవుతుంది. అండ్ మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే చూద్దాం. సో మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇంటూ మెయిన్ యూజర్ అయితే ఒక నంబర్ అయితే ఎంటర్ చేయాలి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా. అండ్ ఇక్కడ మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్స్ టు n, i ప్లస్ ప్లస్. అండ్ సో ఇది అవుటర్ లూప్ అండ్ ఇది ఇన్నర్ లూప్. ఇది సో ఫస్ట్ ఈ లూప్ అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ లూప్ కరెక్ట్ అయితే ఈ లూప్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని అవుట్పుట్ అయితే మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్స్ టు 3 అంటే యూజర్ 3 ఎంటర్ చేశాడు. సో 1 2 3 4 5 6 7 8 నంబర్స్ అయితే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1 to 30 వరకు అయితే ఎంటర్ అయ్యాయి. సో ఇది నెస్టెడ్ లూప్ వర్క్ అవుతుంది. సో మనం వైల్ లూప్ ద్వారా కూడా ఇట్లా చేసుకోవచ్చు. దాని సింటాక్స్ ఇది. సో ఇది వైల్ లూప్ సింటాక్స్, నెస్టెడ్ వైల్ లూప్. సో ఇలా వర్క్ అవుతుంది. కొంచెం కష్టమైన కాంప్లిమెంట్ ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి. అండ్ బేసికల్ మనం ఎక్కువ యూజ్ చేయము. అంటే మనం ఏదైనా టఫ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం బ్రేక్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం దాని సింటాక్స్ చూద్దాం. ఇది వెరీ షార్ట్ సింటాక్స్. ఏమని రాయాలంటే బ్రేక్ సెమికాలన్ అంతే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింటాక్స్ ఆఫ్ బ్రేక్. సో ఇది సింటాక్స్ ఆఫ్ బ్రేక్ అయితే. అండ్ మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే చూద్దాం. సో ఇక్కడ యూజర్ అయితే ఒక నంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఇఫ్ i ఈక్వల్స్ టు 5 బ్రేక్ అంటే యూజర్ 5 ఇస్తే ఈ స్టేట్మెంట్ బ్రేక్ అయ్యి ఈ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ లూప్ అండ్ ఈ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ i ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 ఇది బ్రేక్ కాకుండా మళ్ళీ ఇదే ప్రింట్ అవుతుంది, ఫర్ లూప్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 ఎంటర్ చేసుకుని అనుకోండి, అవుట్పుట్ ఏంది? సో అవుట్పుట్ ఏంటంటే యూజర్ 5 ఎంటర్ చేస్తే బ్రేక్ స్టేట్మెంట్ అప్లై అయ్యి ప్రోగ్రామ్ బ్రేక్ అయిపోయి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ప్రింట్ అయ్యి రిటర్న్ 0కి అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చు, అంటే ప్రోగ్రామింగ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి లెంత్ తగ్గిపోతుంది. సో ఇది బ్రేక్ స్టేట్మెంట్ అయితే. అండ్ ఇది మనకి ఏదైనా స్టేట్మెంట్ బ్రేక్ చేయాలన్నప్పుడల్లా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ మనం కంటిన్యూ స్టేట్మెంట్ సింటాక్స్ అయితే చూద్దాం. సో కంటిన్యూ అని రాసి సెమికాలన్, ఇది కూడా సేమ్ బ్రేక్ స్టేట్మెంట్ సింటాక్స్ లా అని కంటిన్యూ అని రాసి సెమికాలన్ ఇవ్వాలి అంతే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. వాయిడ్ మెయిన్ అని డిక్లేర్ చేసి ఇంట్ i ఈక్వల్స్ టు 0 వైల్ i ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10 ప్రింట్ %d, i కంటిన్యూ. అండ్ మీకు ఈ షార్ట్ కట్గా చెప్తాను, మీకు ప్రోగ్రామ్గా చెప్తే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఏంటంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అయితే అది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఎలా డిపెండ్ అవుతుంది అంటే మనం రాసే ప్రోగ్రామ్ ద్వారా డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఇఫ్ ఫాల్స్ కంటిన్యూ అని రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇఫ్ ట్రూ అంటే ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ కాదు. ఇది మనం డిపెండ్ అపాన్ ప్రోగ్రామ్. మనం ఎలా రాస్తే కంటిన్యూ ప్రోగ్రామ్ అలా వర్క్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. అండ్ దిస్